వితౌట్ డైటింగ్, వితౌట్ ఎక్సర్సైజ్ నేను ఆల్మోస్ట్ 6 to 7 kgs ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను. అండ్ ఇది చాలా క్యూట్గా బాగుంది కదా. అసలు సోప్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సోప్ అనమాట. చాలా మంది ఏ స్క్రబ్బర్ పడితే ఆ స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఉంటారు. నాన్ స్టిక్ ప్యాన్స్కి నైలాన్ స్క్రబ్బర్ వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ. దిస్ ఇస్ గీత. నా ప్రీవియస్ వీడియోలో మనం గ్రాసరీస్ ఎక్కడ కొంటే మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా వీడియో పెట్టాను కదా. డీమార్ట్లో, స్టార్ మార్ట్లో, ఇంకా నేను ఏవి ఎక్కడ తీసుకుంటాను, ఎందుకు తీసుకుంటాను అనేది. సో నేను డీమార్ట్లో ఏమైతే తీసుకున్నానో అవి ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఫ్రమ్ లాస్ట్ మోర్ దెన్ 6 months, ఒక 6 months పైనుండే హెల్దీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకున్నాను. సో వాటికి అనుగుణంగానే గ్రాసరీస్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ జంక్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నానో మీకు చూపించినప్పుడు వాటి గురించి చెప్తాను. కొన్ని మీకు కూడా యూజ్ అవుతుండొచ్చు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డీమార్ట్లో గ్రాసరీస్ కాకుండా మన ఇంటికి అవసరమయ్యే వస్తువులు చాలా ఉంటాయి. అవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. సో నేనైతే ఫస్ట్ టైం కుషన్ కవర్స్ తీసుకోవడము, లాస్ట్ టైం ఒక కటన్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. సో ఈసారి కుషన్స్ 199 రూపీస్ అనమాట ఈచ్. నా దగ్గర హోమ్ టౌన్లో తీసుకున్న ఎంబ్రాయిడరీ కుషన్స్ ఉంటే ఇంకా అవి ఫేడ్ అవుట్ అయిపోయినాయి. సో ప్రస్తుతానికి ఇమీడియట్లీ చేంజ్ చేయడానికి అయితే ఇవి తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది, సింపుల్ సటిల్గా ఉండటానికి ఇప్పుడైతే ఇవి తీసుకున్నాను. డిజైనర్ వేర్లో తర్వాత తీసుకుంటా అని చెప్పేసి. సో దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అండ్ ఇక్కడ సైజ్ మెన్షన్ చేయలేదు మీకు చెప్పడానికి, కానీ ఇది బిగ్ సైజ్ కుషన్ అనమాట. నేను చైర్స్ పైన వేస్తాను. కలర్ చాలా బాగుంది కదా. సో ఇందులో చాలా కలర్సే ఉన్నాయి, మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో 199 రూపీస్కి ఒక 2 కుషన్ కవర్స్ అయితే తీసుకున్నాను. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాట్ తీసుకున్నాను. సో ఇదేంటంటే డైనింగ్ టేబుల్ పైన వేసుకునే మ్యాట్. నేను ఒకటే ఎందుకు తీసుకున్నానంటే కిచెన్ టైల్ పైన వేయటానికి, అంటే ఫ్రూట్స్ బౌల్ కానీ లేకపోతే ఇంకేదన్నా పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది ఒక్కటి తీసుకున్నాను. సో నాకైతే ఇది యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ఇందులో పెద్ద కలెక్షన్ ఏం లేదు. సో ఉన్న దాంట్లో ఇది కొంచెం సింపుల్గా ఉంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది, 50 రూపీస్. అండ్ ఇంకా గ్రాసరీస్ విషయానికి వస్తే లెట్స్ స్టార్ట్ విత్ మై హెల్దీ చాయిసెస్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు తీసుకునేదే స్నాక్స్లో నా ఫేవరెట్ వన్, పూల్ మఖనా. మోస్ట్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ స్నాక్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కూడా కదా. బడ్జెట్లో దీని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు. అండ్ కాస్ట్ కూడా ఈ మధ్య కొంచెం పెరిగింది, చాలా బాగుంటుంది. సో ఇదొకటి తీసుకున్నాను, మై ఫేవరెట్ స్నాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్. ఇది ఆల్మండ్ అండ్ హనీ నాకు చాలా చాలా ఇష్టము, అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ పెద్ద ప్యాక్ తీసుకుంటాను. నాకు ఇందులో ప్లెయిన్వి నచ్చవు, ఇదైతే చాలా బాగుంటుంది. సో నేను మిల్క్ చాలా వరకు అయితే అవాయిడ్ చేశాను. బట్ ఎప్పుడైనా మిల్క్ తెచ్చుకుంటే మాత్రము బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే టీ కాఫీస్కి కానీ అప్పుడు యూజ్ చేస్తున్నాను. సో కార్న్ఫ్లేక్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిల్లెట్స్ ట్రై చేద్దామని చెప్పేసి మిల్లెట్స్ తీసుకున్నాను. నేను ఇప్పటివరకు చూసిన స్టోర్స్లో మిల్లెట్స్ అనేది డీమార్ట్లో చాలా చాలా తక్కువ ప్రైస్కి ఉంది. ఇవన్నీ కూడా 1/2 kg ప్యాక్ అనమాట, 1 kg ప్యాక్ తీసుకోలేదు. ఒకసారి ఇవి యూజ్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ప్యాక్స్ తీసుకుందామని చెప్పేసి 5 types ఆఫ్ మిల్లెట్స్ చాలా ఫేమస్ కదా, లైక్ సామలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు అలాంటివి. సో ఆ 5 types మిల్లెట్స్ కాకుండా ఇంకొక మిల్లెట్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను, ప్రోసో మిల్లెట్ అని. ఇది కూడా 1 kind ఆఫ్ మిల్లెట్ అనమాట, వరిగలు. సో ఈ 6 kinds ఆఫ్ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. సో మిల్లెట్స్ తినటం నాకేం కొత్త కాదు, ఇదివరకు కూడా తిన్నాను. ఇంకా రెగ్యులర్గా మిల్లెట్స్ తీసుకోవాలి అని అనుకున్నాను. ఇప్పుడైతే నేను వైట్ రైస్ అయితే 8 months అయింది ఆల్మోస్ట్ వైట్ రైస్ తినట్లేదు, ఓన్లీ బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ నాకు చాలా చాలా అలవాటు అనమాట. అది కూడా కొత్తగా స్టార్ట్ చేసింది, కొత్తగా తీసుకుంటుంది ఏం కాదు. బట్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే బేసిస్లో ఇంకా బ్రౌన్ రైసే, అండ్ దట్ టు ఆఫ్టర్నూనే, ఓన్లీ లంచ్ టైంలోనే రైస్ తీసుకుంటున్నాను. సో అది కూడా బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయిపోయాను. సో మిల్లెట్స్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి మిల్లెట్స్ తీసుకున్నాను. ఇంక ఇవి కూడా నేను రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను మిల్లెట్స్. మిల్లెట్స్తో పాటు నేను ఇంకొకటి కూడా కినోవా తీసుకున్నాను. సో కినోవా ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అనమాట. ఇది కూడా హోల్ గ్రెయిన్, ఆల్మోస్ట్ మనకి మిల్లెట్స్ లాగే ఉంటుంది. ఇది దోసలకి యూజ్ చేయొచ్చు మీరు, లేదా రైస్ లాగా వండుకోవచ్చు. మిల్లెట్స్ కానీ లేకపోతే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు డైరెక్ట్లీ మనం రైస్ లాగా వండుకొని తినాలి,
స్టార్టింగ్లో అంటే కొంచెం కష్టము. సో అలాంటప్పుడు ఇడ్లీ దోశ లేకపోతే రవ్వ చేసుకొని ఉప్మా లాగా ట్రై చేయొచ్చు. ఇడ్లీ దోశ అయితే ఇంకొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, దోశ అయితే ఇంకొంచెం ఎక్కువ ఈజీ. సో కినోవా కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మనం రైస్ వాడతామో లైక్ దోశకు కానీ లేకపోతే దోశకే కదా ఎక్కువగా వాడేది, అండ్ రెడ్ రైస్, బ్రౌన్ రైస్ నేను వాడుతున్నానని చెప్పాను కదా. సో బ్రౌన్ రైస్తో పాటు నేను రెడ్ రైస్ కూడా కుక్ చేశాను, చాలా చాలా బాగుంది. సో అప్పుడప్పుడు నేను బ్రౌన్ రైస్తో పాటు కొన్నిసార్లు రెడ్ రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ తింటాం కొంతమంది కష్టంగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ అలవాటు అయితే మాత్రం ఏం కష్టం కాదు, చాలా చాలా బాగుంటుంది. కేరళ వెళ్ళినప్పుడు అబ్బా ఇలాంటి రైస్ పెడుతున్నారు, ఇంటికి ఎప్పుడు వెళ్ళి వైట్ రైస్ తినాలి అనిపించేది. సో ఇప్పుడు అక్కడ అబ్బా అనుకునేది ఇక్కడ ఆహా అనుకొని తింటున్నా అనమాట, అది డిఫరెన్స్. అండ్ ఇది వచ్చేసి రవ్వ అనమాట. రవ్వలో కూడా నేను వైట్ రవ్వ అస్సలు యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి సాంబార్ రవ్వ కప్లీ అనమాట. కప్లీ అని వన్ కైండ్ ఆఫ్ హోల్ వీట్ అనమాట, వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అది. సో ఆ రవ్వ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఆబ్వియస్లీ నేను ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ చేసుకుంటాను అనమాట. అందులో ఓట్స్ వేసుకుంటాను అండ్ రెగ్యులర్గా కూడా నేను ఓట్స్ తీసుకుంటాను. ఓట్స్ కూడా బాగా యూజ్ చేస్తాను. ఈ ప్యాక్ నాకు చాలా తొందరగా అయిపోతుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకున్నా. ఎక్కిళ్ళు వస్తున్నాయి ఎందుకు. అండ్ నెక్స్ట్ ఓట్స్లోనే ఇలా మసాలా ఫ్లేవర్డ్ ఓట్స్ అయితే హానెస్ట్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకే ఈ చిన్న ప్యాక్స్ తీసుకున్నాను అనమాట, ఒకవేళ నాకు బాగా నచ్చితే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని. సో ఒకటి కర్రీ అండ్ పెప్పర్ ఫ్లేవర్, ఇంకొకటి వచ్చేసి మసాలా అండ్ కొరియండర్. అండ్ ఇప్పుడు నేను చూపించినవి ఏవైనా సరే డీమార్ట్లో చాలా తక్కువ ప్రైసెస్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అనుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా ఇదే బ్రాండ్ ఓట్స్ ఉంటాయి ఏ సూపర్ మార్కెట్లో అయినా, బట్ ప్రైస్ విషయానికి వస్తే డీమార్ట్లో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. నాట్ జస్ట్ ఓట్స్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్రాండ్స్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి, మనము చూసుకోవాల్సింది ఎక్కడ కాస్ట్ తక్కువగా ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రీసెంట్గా నేను ఇలాచీస్ అయిపోయినాయి అని చెప్పేసి నేను లోకల్గా రిలయన్స్ స్టోర్ నుంచి తీసుకొచ్చాను అనమాట. వాడాను కూడా ప్యాకెట్ కట్ చేసుకొని. అండ్ నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెష్ ప్యాక్ దొరికింది అనమాట. అరే ఉంది కదా అనుకున్నా, 200 grams ప్యాకే. ఒకటేమో నేను స్టార్ మార్ట్లో తీసుకున్నా, ఒకటేమో రిలయన్స్, ఇప్పుడు రిలయన్స్ కాదు దాన్ని స్మార్ట్ అనేదో పెట్టారు కదా, సో అందులో తీసుకున్నాను. ప్రైస్ చూస్తే 200 grams ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో అట్లా ఉంటుంది అనమాట. మనం చూసుకోవాలి రెగ్యులర్గా గ్రాసరీస్ కొనేవాళ్ళు, ఎందుకంటే అంత అవసరమా అనుకుంటే మన మనీ కదా, సో మనీ సేవ్ చేసుకోవాలి, మనీ వాల్యూ తెలిసిన వాళ్ళు చూసుకుంటారు, లైట్లే అనుకునే వాళ్ళు చూసుకొని అవసరం లేదు. సో అదనమాట. నేనైతే చూస్తాను, నాకు కొంచెం ఐడియా ఉంటుంది నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను ఏంటి, ఏ ప్రైసెస్ పెరుగుతున్నాయి ఏంటి, ఏవి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇప్పుడు నేను అన్ని డీమార్ట్లోనే తీసుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీమార్ట్లో ఇడ్లీ రవ్వ అస్సలు తీసుకోను, ప్రీమియం ఇడ్లీ రవ్వ అని మెన్షన్ చేస్తారు, అది లూజ్ అయినా లేకపోతే ప్యాక్డ్ అయినా అది ఎందుకో లావుగా అనిపిస్తుంది, నాకు ఇడ్లీ టెక్స్చర్ నచ్చదు. సో నేను అది తీసుకోను. సో నేను బయట తీసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇడ్లీ రవ్వ కొంచెం ఫైన్గా ఉండాలన్నమాట. సో నాకు డీమార్ట్లో ఇడ్లీ రవ్వ క్వాలిటీ అయితే నాకు నచ్చదు. చాలా బాగుంటుంది ఫిల్టర్ చేసింది అదంతా, బట్ టెక్స్చర్ నాకు కొంచెం నచ్చదు అనమాట. సో అట్లా కొన్ని నాకు డీమార్ట్లో ఏవి మంచిగా అనిపిస్తే అవి తీసుకుంటాను. స్టార్ మార్ట్కి వెళ్తాను, అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజ్జీస్, ఫిష్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆల్రెడీ చూసిన వాళ్ళకి బోర్ కొడుతుండొచ్చు. సో అక్కడ ఏంటంటే కొంచెం హెల్తీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట స్టార్ మార్ట్లో. రాగితో చేసినవి అట్లా మురుమురాలు కానీ పఫ్డ్ రైస్ కానీ అవి బయట అన్ని చోట్ల నాకు ఈజీగా దొరకవు అనమాట. సో అక్కడ అవి తీసుకుంటా. కొన్ని స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పెడతా, కొన్ని బిగ్ బాస్కెట్లో పెడతాను, మనకు రెగ్యులర్గా యాక్సెసిబుల్ లేనివి అండ్ సడన్గా అయిపోతే ఆర్డర్ పెట్టుకుంటా, కొన్ని అమెజాన్లో పెట్టుకుంటా. సో అట్లా అనమాట. సో అందుకే నేను గ్రాసరీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చుకుంటా, కొన్ని హోల్సేల్ షాప్లో కూడా తీసుకుంటాను అనమాట. సో అవన్నీ కూడా నేను పెడతాను, ఇందులో ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ డీమార్ట్ హాల్ మాత్రమే పెడుతున్నాను. సో ఇప్పుడు మిల్లెట్స్, ఓట్స్ అవన్నీ చూపించాను కదా. సో కినోవా కూడా ఈ బ్రాండ్లో ఆఫర్ ఉందన్నమాట. సో ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఇంక ఇది కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ట్రూ ఎలిమెంట్స్ బ్రాండ్ నుంచి కినోవా తీసుకున్నా, అదే బ్రాండ్లో ఆఫర్ ఉందన్నమాట, ఇది 50% ఆఫర్ ఉంది, అందుకే ఇది తీసుకున్నాను. స్టీల్ కట్ ఓట్స్.
సో ఇదెందుకు తీసుకున్నానంటే మనకి జనరలీ స్టీల్ కట్ ఓట్స్ నేను ఇప్పటివరకు చూసినంత వరకు పెద్ద పెద్ద జైన్ మార్కెట్స్ లో తప్ప మనం రెగ్యులర్ గా వెళ్ళే సూపర్ మార్కెట్స్ లో అయితే నాకైతే ఎప్పుడు కనపడలేదు. ఎప్పుడు కూడా మనకి ఈ ఇన్స్టెంట్ ఓట్స్ ఎక్కువగా ఉంటాయి డిఫరెంట్ బ్రాండ్స్ లో. అండ్ ఈ బ్లూ కలర్ వన్ క్వాకర్ ఓట్స్ మనం ఎక్కువగా తీసుకుంటాం కదా, ఇవేంటంటే ఇన్స్టెంట్ ఓట్స్. సో మనం రెగ్యులర్ గా నార్మల్ రైస్ కి లేకపోతే పొట్టు తీయని అన్పాలిష్డ్ గ్రెయిన్ రైస్, బ్రౌన్ రైస్, ముడి బియ్యం అంటారు కదా, డిఫరెన్స్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లా అనమాట. ఇదేమో ఇన్స్టెంట్ ఓట్స్ అంటే కొంచెం ప్రాసెస్ చేసినవి, ఇవేమో స్టీల్ కట్ ఓట్స్. ఇవి ఇంకా హెల్దీ, న్యూట్రిషన్ వైజ్ ఏం తేడా ఉండదు, బాగుంటుంది. ఇదేమో తొందరగా కుక్ చేసుకోవచ్చు, బట్ ఇది కొంచెం టైం పడుతుంది అనమాట, అంతే, ఒక ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్. సో స్టీల్ కట్ ఓట్స్ ఫస్ట్ టైం కనిపించాయి కాబట్టి తీసుకున్నాను. ఈ బ్రాండ్ కాదు కానీ ఇదివరకు నేను స్టీల్ కట్ ఓట్స్ కూడా యూజ్ చేశాను, అందుకే ఇదొక ప్యాక్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, ఇంకా కొన్ని అవసరమైనవి తీసుకున్నాను. అందులో సోయా చంక్స్ ఒకటి చాలా బాగా యూజ్ చేస్తా, సో ఈసారికి అయితే ఇవి తీసుకున్నాను. అండ్ లాస్ట్ టైము ఇది తీసుకున్నాను, ఇది ఒక్కటే నాకు తెలిసి రైస్ ఐటమ్ నేను తీసుకుంది. రైస్ సేవాయ్ అనేది మన తమిళనాడు, కేరళ దగ్గర వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మన వర్మిసెలి ఉప్మా లాగానే చేసుకోవచ్చు, చాలా చాలా ఫైన్ థ్రెడ్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను, నాకు లాస్ట్ టైం చేసుకుంటే నచ్చింది, అందుకే ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ మిల్క్ పౌడర్ అండ్ కోకోనట్ మిల్క్. నేను ఈ మధ్య కొంచెం కోకోనట్ మిల్క్ బాగా వాడుతున్నాను, టెట్రా ప్యాక్స్ కూడా, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది చికెన్ కర్రీ కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసినప్పుడు పులావ్లకి. సో ఈ కోకోనట్ మిల్క్ పౌడర్ నేను లాస్ట్ టైం కూడా ఇట్లనే 1+1 ఆఫర్ ఉంటే తీసుకున్నాను. ఇదేంటంటే మనం పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ రెడీ అవుతుంది, బాగానే అనిపించింది, అందుకే ఈసారి కూడా ఒక 2 అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ లాంటివి లేకపోతే ఇంకొన్ని కర్రీస్కి కసూరి మేతి బాగుంటుంది ఫ్లేవర్, అందుకే ఇది కూడా తీసుకున్నాను, ఇది కూడా బాగా వాడతాను నేను. నెక్స్ట్ ఒక మిల్క్ మేడ్ తీసుకున్నాను, ఏదైనా డెజర్ట్స్ చేస్తే యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ మిశ్రీ, కంపారిటివ్లీ షుగర్ కన్నా మిశ్రీ చాలా మంచిది. ఎవరికైనా బాడీ హీట్ లాంటిది ఉంటే కూడా మిశ్రీని కొంచెం ఇలా దంచేసి వాటర్లో సోక్ చేసి కంప్లీట్లీ కరిగిన తర్వాత ఈ వాటర్ తీసుకుంటే కూడా బాడీ హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మిశ్రీ కూడా చాలా మంచిది. సో ఇదొక ప్యాక్ తీసుకున్నాను. అండ్ నాకు ఈ రౌండ్ చిల్లీస్ చాలా ఇష్టం అనమాట, కేరళ వెరైటీ అనుకుంటా, బోర్ చిల్లీ అని, చాలా బాగుంటుంది, అందుకే ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ తీసుకున్నాను. ఇది బిర్యానీ ఆకు, ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక ప్యాక్ తెచ్చుకుంటాను. లూజ్ తీసుకుంటే అక్కడక్కడ లీవ్స్ కొంచెం డ్యామేజ్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా ప్యాక్ తీసుకుంటే వీటికి కూడా సేమ్ ప్రాబ్లమ్. సో రెడీమేడ్ ప్యాక్స్ లో ఇట్లా ఉండదని విన్నాను, బట్ చూడాలి వేరే బ్రాండ్స్ లో ఈసారి కొంచెం మంచిగా వస్తే. సో అదనమాట. అండ్ దాల్చిన చెక్క, రెగ్యులర్ దాల్చిని నేను ఎప్పుడు వాడను. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, దాల్చిన చెక్క పౌడర్ రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెరైటీ సీలాన్ దాల్చిన చెక్క అంటారు, ఇలా పొడుగ్గా వస్తాయి అనమాట, రౌండ్ గా. సో చాలా బాగుంటాయి, నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను. రెగ్యులర్ దాల్చిన చెక్క అంత ఫ్లేవర్ఫుల్ గా ఉండదు, అండ్ దానివల్ల బెనిఫిట్స్ కూడా వీటికి ఉన్నంత ఉండదు. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కంపారిటివ్లీ, బట్ ఇది చాలా బాగుంటది. సో ఈ దాల్చిన చెక్కని ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాస పువ్వు అనమాట, బడియా అంటారు కదా. సో ఇది ఒక ప్యాక్ తీసుకున్నాను, ఈ మధ్య డీటాక్స్ వాటర్ లో కూడా వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది, వెయిట్ లాస్ కి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది, అండ్ మంచి ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటది అనమాట. అండ్ బ్లాక్ పెప్పర్, మిరియాలు బాగా వాడుతుంటా. అండ్ నెక్స్ట్ డ్రై జింజర్, సొంటి పౌడర్, నాట్ పౌడర్, సొంటి, దీన్ని మనం మిక్సీకి వేసుకుంటే పౌడర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లో బ్లాక్ రైజిన్స్ అనమాట. బ్లాక్ రైజిన్స్ కూడా చాలా చాలా మంచివి, నైట్ సోక్ చేసుకొని మనం మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. సో బ్లాక్ రైజిన్స్ తీసుకున్నాను. అండ్ ఆప్రికాట్స్ ఎప్పుడు కొంటూ ఉంటా, ఆప్రికాట్ స్వీట్ చేస్తా అని చెప్పేసి కుర్బానికా మీట, అండ్ పాడైపోతే పడేస్తూ ఉంటా. ఈసారి స్వీట్ చేయడానికి కాదు, నేను సోక్ చేసుకొని తినడానికి తీసుకొచ్చుకున్నా, అందుకే చాలా చిన్న ప్యాక్ తెచ్చుకున్నా, ఎప్పుడు పడేస్తూ ఉంటా. అండ్ ఇది వచ్చేసి డ్రైడ్ ఫిక్స్ అనమాట. ఫిక్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఫ్రెష్ ఫిక్స్ తింటాను, బయట ఫ్రూట్ దొరుకుతుంది కదా, అది బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది.
ఎందుకో మరి నాకు ఈ డ్రైడ్ ఫిగ్స్ నచ్చదు. నేను ఒకసారి జ్యూస్ తాగాను అనమాట. ఈ ఫిగ్స్ తో చేసిన జ్యూస్, మిక్స్డ్ నట్స్ వేశారు. నాకు ఎందుకో అస్సలు 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 నచ్చలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఫిగ్స్ తో చేసిన స్వీట్ కానీ, అంటే మనకి స్వీట్ షాప్స్ లో దొరుకుతాయి కదా బర్ఫీస్, అట్లా అస్సలు తినను. కానీ ఇంకా ఎప్పుడు మనం ఒకే ఒపీనియన్తో ఉండొద్దు కదా అని చెప్పేసి చాలా చిన్న ప్యాక్ తెచ్చుకున్నాను. సో నాకు బాగా నచ్చి నేను తినగలిగితే అప్పుడు చూద్దామని చెప్పేసి. అండ్ బాదం నేను ఎప్పుడు బల్క్గా తీసుకుంటా, ఇద్దరు ఎగ్జిబిషన్లో కానీ లేకపోతే బేగం బజార్ వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా తెచ్చుకుంటా. బట్ ఈ మధ్య అయితే అయిపోయినప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ తీసేసుకుంటున్నా. చాలా ఈసారి ఎగ్జిబిషన్లో కూడా తీసుకోలేకపోయినా. సో బాదం తీసుకున్నాను. నైట్ సోక్ చేసుకొని తినడం బాగా అలవాటు. అండ్ రేజిన్స్, కిస్మిస్ తీసుకున్నాను. ఇంట్లో ఆల్రెడీ ఓపెన్ చేయని ప్యాక్ ఉందన్నమాట. సో మర్చిపోయి ఇదొకటి తీసుకున్నా. నా కిస్మిస్ ఎక్కువగా నేను ఇష్టపడను, సో అదొకటి ఎక్స్ట్రా అయిపోయింది నాకు. అండ్ క్యాష్యూస్ అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి, బాగా వాడుతుంటా, బాగా తింటాను అనమాట. సో క్యాష్యూస్ ఒకటి తీసుకున్నాను. ఇది డ్రై కొబ్బరి, డెసికేటెడ్ కోకోనట్ అంటారు కదా, మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు, అదేం లేదు. కానీ రెడీమేడ్ తీసుకుంటాను నేనైతే. మామూలుగా ఇందులో చిన్నది ఫైన్గా కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది కర్రీస్కి అట్లా వాడతాము. ఇదేంటంటే లడ్డూస్ అట్లా చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని రెసిపీస్కి ఏంటంటే ఇలా కొంచెం పెద్దగా ఉన్న తురుము అయితే బాగుంటుంది, అందుకే ఇది తీసుకున్నాను. కొంచెం తింటున్నప్పుడు ఆ కొబ్బరి ఉన్న ఫీల్ వస్తుంది అనమాట. అండ్ డేట్స్, ఎవ్రీ టైం డేట్స్ తీసుకొచ్చుకుంటాను. అండ్ ఎవ్రీ టైం కూడా డిఫరెంట్ డేట్స్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, డేట్స్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మధ్య నేను బాగా ప్రిఫర్ చేస్తుంది అయితే కిమియా డేట్స్, ఇంకా అరేబియన్ డేట్స్, ఇంకా చాలా ఉంటాయి. సో ఈసారికి అయితే ఇవి తెచ్చుకున్నా. ఈ మధ్య రెగ్యులర్గా ఇవే యూస్ చేస్తున్నాము. ఇందులో కూడా ఒక 2-3 వెరైటీస్ తీసుకొచ్చుకుంటున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాము, సోంఫు, ఇంకొకటి ఏంటి మర్చిపోయా, వాము, సోంఫు, జీలకర్ర. సో వాము, సోంఫు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీస్లో పౌడర్ చేసుకొని డైలీ హాట్ వాటర్లో తీసుకోవడం అలవాటు అనమాట. అందుకే ఇవన్నీ కూడా వాము, సోంఫు, జీరానే. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అండ్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో చాలా రోజుల నుంచి ఈ డ్రింక్ తీసుకుంటున్నాను. అండ్ మీరు ఇన్ని చేంజెస్ చెప్తున్నారు కదా, ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అంటే, వితౌట్ డైటింగ్, వితౌట్ ఎక్సర్సైజ్ నేను చేసుకున్న కొన్ని చేంజెస్తోనే నేను ఆల్మోస్ట్ 6 to 7 kgs ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను. అందుకే నాకు ఇంకొంచెం మోటివేషన్ వచ్చిందనమాట, ఇంకొన్ని చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంత షార్ట్ టైంలోనే ఇంత న్యాచురల్గా మనకి డిఫరెన్స్ అనిపిస్తే ఆబ్వియస్గా మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది కదా ఇంకా ట్రై చేయాలని చెప్పేసి. సో నేను ఏదైతే ఈ 6 to 8 monthsలో నేను చేంజ్ చేశానో ఫుడ్ హ్యాబిట్స్, అవి కంటిన్యూ చేస్తున్నాను అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం. ఈ మధ్య బెల్లం కానీ లేకపోతే జాగరీ బెల్లం పౌడర్ కానీ చాలా యూజ్ చేస్తున్నా. ఇట్స్ బీన్ మంత్స్ అనమాట. నాకు షుగర్ ఎక్కడుందో డబ్బా నాకు గుర్తు కూడా లేదు, అంతలా నేను జాగరీ హనీనే యూజ్ చేస్తున్నా ప్రతి దాంట్లో. అండ్ జాగరీ పౌడర్ ఈజీ కదా, ఈవెన్ టీ కూడా తగ్గించేసిన, ఒకవేళ తాగాలనుకున్నా కూడా నేను జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నా. ఆర్ ఫ్రెష్ జాగరీని కూడా కట్ చేసుకోవచ్చు, బట్ మనకి ప్రతిరోజు అంత టైం ఉండదు కాబట్టి జాగరీ పౌడర్ ఆల్రెడీ ఇంట్లో ఉంది, అందుకే నేను ఒకటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్ మహల్ టీ పౌడర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంక ఇవి తెలిసిందే కదా, ఉప్పులు పప్పులు ఉన్నాయి, ఇంకా కిందేవి ఉన్నట్టున్నాయి. సో పీనట్స్, పల్లీలు, పుట్నాలు అండ్ స్ప్రౌట్స్ చేస్తున్నాను ఈ మధ్య, అందుకే పెసర్లు ఒకటి తీసుకున్నాను. అండ్ పెసరట్టు కూడా చేసుకోవచ్చు. పెసరట్టుకి రైస్ చాలా, ఒక 1 spoon రైస్ ఎంతో పడుతుంది, అది కూడా మీరు బ్రౌన్ రైస్ అలాంటిది యూజ్ చేయొచ్చు, వితౌట్ రైస్ కూడా చేసుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకు అందుతుంది, హెల్దీ చాయిస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సో పెసర్లు ఒకటి తీసుకున్నాను. అండ్ నాకు రాజ్మా కర్రీ చాలా చాలా ఇష్టం. బొబ్బర్లు, గ్రీన్ చెనా, ఇవన్నీ స్ప్రౌట్స్ కోసమే నేను తీసుకుంది. బ్లాక్ చెనా, ఇవన్నీ స్ప్రౌట్స్కే తీసుకున్నాను, మిక్స్డ్ స్ప్రౌట్స్కి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా చాలా చాలా ఇయర్సే అయింది నేను వైట్ సాల్ట్ కంప్లీట్గా యూస్ చేయడం ఆపేసి పింక్ సాల్టే యూస్ చేస్తున్నాము. సో మీకు చాలా వీడియోస్లో కూడా నేను చూపించిన కదా. సో ఈ సాల్ట్ ఎక్కువగా టాటా హిమాలయన్ రాక్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది 90 ఎంతో ఉంటుంది ఈ సాల్ట్ 1 kg ప్యాక్. అయితే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇదొకటి తీసుకున్న తర్వాత ఇది ఆఫర్లో సమ్వేర్ 30 రూపీస్ ఎంతో ఉందన్నమాట. సరేలే 100కి 3 వస్తున్నాయి పింక్ సాల్ట్ అని చెప్పేసి బుర్ర పని చేయలేదు, ఇంకేసుకొచ్చా కదా, ఉప్పు పాడవద్దు కదా అని తీసుకొచ్చిన తర్వాత ఒకటి ఆల్రెడీ నేను రీఫిల్ చేశాను. సో డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా పింక్ కలర్లో ఉంటుంది అనమాట, ఇది చాలా లైట్గా ఉంది. సో పింక్ సాల్ట్ అంటే పింకులు ఉంటే ఇంకా మంచిది కదా, ఇది చాలా లైట్గా అనిపించింది, నాకైతే నచ్చలేదు. యూజ్ చేస్తాను బట్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఈ సాల్ట్ కన్నా కాస్ట్ ఎక్కువైనా నాకు ఈ సాల్టే నచ్చింది. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయోడైజ్డ్ క్రిస్టల్ సాల్ట్ అనమాట. ఇది ఎందుకంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ కొంచెం సాల్ట్తో వాష్ చేస్తే మంచిది కదా, మట్టి అదంతా కొంచెం డస్ట్ అదంతా నీట్గా క్లియర్ అవుతుంది అని చెప్పేసి అయోడైజ్డ్ సాల్ట్ ఒక 2 తీసుకున్నాను. ఇది వైట్ అయోడైజ్డ్ సాల్టే, పింక్ కూడా ఉంటుంది. సో పింక్ తీసుకున్నాను. అది పింక్ తీసుకున్నా కూడా వాష్ చేయడానికి పింక్ సాల్ట్ అవసరం లేదు కదా అని చెప్పేసి అది కొంచెం దంచి యూజ్ చేస్తున్నాను. సో అందుకే ఈసారి పింక్ సాల్ట్ క్రిస్టల్లో తీసుకోలేదు. అండ్ ఇది చాలా క్యూట్గా బాగుంది కదా. సో ఇదేంటంటే యాపిల్ సైడర్ వెనిగర్. ఒక 2 years కింద ఎప్పుడో తీసుకున్నా అనుకుంటా యాపిల్ సైడర్ వెనిగర్. బాగా మోటివేట్ అయిపోయి ఏవో వీడియోస్ చూసి వెయిట్ లాస్ అయిపోదాం తాగేద్దామని తీసుకొచ్చిన తర్వాత బాటిల్ ఓపెన్ చేసి కనీసం ఒక చుక్క కూడా తాగలేదు, అది ఇప్పటికి అట్లనే ఉంది. ఏదన్నా క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేద్దామని అలాగే పెట్టేసిన. ఈ బాటిల్ చాలా క్యూట్గా అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని యాపిల్ సైడర్ వెనిగర్ తెచ్చుకున్నా. ఇది డైలీ మనము 1 to 2 స్పూన్స్ అలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అని అంటారు కదా. సో ట్రై చేద్దామని ఇదైతే తెచ్చుకున్నా. ఇది మీ ముందే ట్రై చేసి నేను తాగగలనో లేదో షార్ట్ వీడియోలో డెఫినెట్లీ ఇదైతే పోస్ట్ చేస్తా. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నాకైతే డౌటే, నాకు కొంచెం హెల్తీ అంటే ఎలాంటి ఫుడ్ నైనా తింటాను కానీ ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలంటేనే ఇయర్స్ టుగెదర్ పడుతుంది, ధైర్యం రావట్లేదు. టేస్ట్ డెఫినెట్లీ బాగుండదు, హెల్త్కి మంచిగా ఉండేవి ఏవి మనకు నచ్చవు కదా. అండ్ సెకండ్లీ రెగ్యులర్ వెనిగర్ కన్నా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్. ఇదేంటంటే ఇది కుకింగ్ పర్పస్కి కాదు, జస్ట్ అట్లా ఫేస్ని క్లెన్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే మనం స్నానం చేసే వాటర్లో కొంచెం రోజ్ వాటర్ వేసినా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఐ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీనస్ రేజర్. ఇది వీనస్ బ్రాండ్లో ఒక 3 to 4 kinds ఆఫ్ రేజర్స్ ఉంటాయి కదా. సో డిమార్ట్లో చాలా అంటే చాలా మంచి ఆఫర్ ఉంది. ఇది ఆన్లైన్లో మనకు ఆఫర్స్ పెట్టినప్పుడే 280, ద లీస్ట్ వన్ నేను చూసింది 280 కన్నా తక్కువ రాదు, 240 రూపీస్కే ఉందన్నమాట. ఆల్రెడీ రేజర్స్ ఉన్నాయి. సో ఇదొకటి తీసుకున్నాను, తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సాసెస్, చైనీస్ కానీ ఫ్రైడ్ రైస్లు మంచూరియన్స్ అట్లాంటివి చేసినప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఎప్పుడు ఇవే తీసుకుంటా. సో ఈ 3 kinds ఆఫ్ సాసెస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ గురించి చెప్పాలి. సో ఈ ఆయిల్ ఏంటంటే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా అని చెప్పేసి పల్లి నూనె తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డీప్ ఫ్రై కోసం అని రీఫైండ్ ఆయిల్ తీసుకున్నా. డీప్ ఫ్రైస్ కూడా తగ్గించేసిన, బట్ ఏదైనా రెసిపీలు చేయాలంటే అవసరం కదా అని చెప్పేసి అది తీసుకున్నా. నేను ఈ మధ్య షిఫ్ట్ అయింది అయితే గానుగ నూనెలు. సో ఇది పల్లి నూనె మనకి లోకల్లో ఉంటారు కదా, ఫ్రెష్ పల్లీలతో పట్టిస్తుంటారు. సో అక్కడ నేను దగ్గరుండి పట్టించుకొని వచ్చింది అనమాట. సో ఇది యూజ్ చేయాలి, ఇక మీదట ఇవే ఆయిల్స్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇలా మెషిన్లో వేసిన గానుగ నూనెలు కాకుండా ఆర్గానిక్గా మన ట్రెడిషనల్ పద్ధతిలో ఎద్దు గానుగ నూనెలు అంటారు కదా, సో అలాంటివి ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి గానుగ నూనెలు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఓన్లీ డీప్ ఫ్రైస్కి అలా వాటికి వేరే నూనెలు యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్స్ అంటే నేను తింటాను అట్లేం లేదు, బట్ డాగ్స్కి వేయటానికి నా దగ్గర కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి అని డెఫినెట్లీ వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాను, 1-2.
అండ్ నెక్స్ట్ డవ్ సోప్స్. మై ఫేవరెట్ సోప్స్ అనే దానికన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ సోప్స్ అనొచ్చు. నేను షవర్ జెల్స్ యూజ్ చేస్తాను, బట్ ఇఫ్ ఎట్ ఆల్ సోప్స్ యూజ్ చేయాలన్నా డవ్ ఈజ్ ద బెస్ట్ వన్ అనమాట. ఎందుకు అనంటే ఇప్పుడు ఏ సోప్స్ యూజ్ చేసినా మన స్కిన్ ఎంతో కొంత షవర్ జెల్స్తో కంపేర్ చేస్తే రఫ్ అవుతుంది, కానీ డవ్ అలా కాదు, చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజర్ గుంచుతుంది. అండ్ ఒకవేళ మీది నార్మల్ స్కిన్ అయితే ఒక్కోసారి డవ్ సోప్ యూజ్ చేసిన తర్వాత బాడీ లోషన్ కూడా అవసరం ఉండదు, అంటే స్కిన్ డ్రై అవ్వదు అనమాట. అసలు సోప్స్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సోప్ అనమాట. సో అందుకే నేను ఎప్పుడు డవ్ ప్రిఫర్ చేస్తాను. డవ్ లో కూడా పింక్ సోప్ ఉంటుంది కదా, అదైనా బాగానే ఉంటుంది. సో మెన్ ఆర్ ఉమెన్ హూ ఎవర్ ప్రిఫరింగ్ సోప్స్ ప్రిఫర్ డవ్ సోప్. ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఆకలేసిన ఈజీ స్నాక్, ట్రావెల్ ఫ్రెండ్లీ స్నాక్, బెస్ట్ స్నాక్, లైట్ వెయిట్ స్నాక్ అంటే ఇది ప్రిఫర్ చేయండి. ఇది ఒకరోజు ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు రెండు ఉండే, ఒకటి ఓపెన్ చేసి ట్రై చేసిన, సూపర్గా ఉంది. ఆకలితో ఉన్నందుకు ఏమో తెలియదు కానీ బాగుంది. జస్ట్ ఇది ఓపెన్ చేస్తే ఇందులో మీకు బేల్ ఉంటుంది అనమాట, అండ్ ఒక చట్నీ ప్యాక్ ఇస్తారు, దాన్ని ఇందులోనే వేసుకొని ఒక పేపర్ స్పూన్ లా ఉంటుంది, మిక్స్ చేసేసుకొని తినడమే. ఇంకా టేస్ట్ కోసం అయితే ఇంకా మంచిగా ఫ్రై చేసిన పీనట్స్, పల్లీలు, ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. బట్ ఇన్స్టెంట్ స్నాక్ కాబట్టి జస్ట్ ఒక్క డబ్బా ఎటైనా తీసుకెళ్తే ఆకలేసినప్పుడు తినొచ్చు. అండ్ ఇది డిమార్ట్ లో ఆఫర్ ఉంది, 25కో 30కో వచ్చింది. ఎంఆర్పి వచ్చేసి 49. సో 25కో 35కో ఉంది. అండ్ చాలా మంది ఇన్ని కొనుక్కెళ్తున్నారు. సో నేనైతే 2 తీసుకొచ్చుకున్నా, ఒకటైతే చాలా చాలా బాగుంది, ఇంకొకటి ఉంది. చూసారు కదా, అసలు నేను అన్హెల్దీగా ఏమీ తెచ్చుకోలేదు, కావాలనే తెచ్చుకోలేదు. నేను తిననని కాదు, ఉంటే డెఫినెట్లీ తింటాం ఆబ్వియస్గా. అసలు తెచ్చుకోకపోతే తినడానికి ఏముండదు కాబట్టి అట్లా కూడా ఒక రకంగా కంట్రోల్ చేసుకుంటున్నా. సో నేను ఏది మానేయలేదు, బట్ తగ్గించుకుంటున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేసన్ పిండి అండ్ జొన్న పిండి. జొన్న పిండి మేము ఎప్పుడు ఇంట్లోనే పట్టించుకుంటాము. ఈసారి మాత్రం ఒకటి ఏదో ఎగ్జైట్ అయిపోయి ఒక రెసిపీ చేద్దాం అన్న ఇంట్రెస్ట్తో ఇంట్లో పిండి లేదనమాట, జొన్న పిండి, అందుకే తీసుకొచ్చుకోవడమే, వెంటనే చేసేది ఏమి ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ వి స్కాచ్ బైట్. వన్ సైడ్ స్పాంజ్ వచ్చి వన్ సైడ్ ఇలా హార్ష్ గా ఉంటది కదా. చాలా మంది ఏ స్క్రబ్బర్ పడితే ఆ స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఉంటారు. నాన్ స్టిక్ ప్యాన్స్ కి నైలాన్ స్క్రబ్బర్ వస్తుంది, నేను అది కూడా యూజ్ చేయను. నా గిన్నెల పైన అది కూడా హార్ష్ అనిపిస్తుంది అనమాట. సో నేను ఈ స్పాంజ్ తప్ప ఏది యూజ్ చేయను. సో మస్ట్ అండ్ షుడ్ ఇది ఉండాల్సిందే, గ్లాస్ స్టవ్ క్లీనింగ్ అయినా కానీ లేకపోతే ప్యాన్స్ కి కానీ. ఏంటంటే స్క్రాచెస్ పడవు. అండ్ నేను ఇదొకటి యూజ్ చేస్తా జనరల్ గా, ఇది మాత్రం రఫ్ అండ్ టఫ్ గా వేరే యుటెన్సిల్స్ కి యూజ్ చేస్తా గానీ, బట్ మోస్ట్లీ ఇదే. సో మిగతా వాటికి నేను ఏం యూజ్ చేస్తా అంటే ఇదే యూజ్ చేస్తాను. ఇది ఫస్ట్ లో మనకు హార్డ్ గా అనిపిస్తుంది, కొంచెం వాటర్ లో సోక్ చేసిన తర్వాత 1 to 2 times కి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో స్టీల్ గిన్నెలు వాటికైతే నేను ఇది యూజ్ చేస్తాను. ఇంకా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కి అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ కి, డెలికేట్ గా ఉండే వాటికి ఇది యూజ్ చేస్తాను. సో ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ ఎప్పుడు ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇవి ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ ఓపెన్ చేసిన మీకు చూపిద్దామని పర్టికులర్లీ ఒకటి తీసుకొచ్చాను అనమాట. సో ఇదేంటంటే ఓడోనిల్ జెల్ పాకెట్, సారీ నాట్ ప్యాకెట్. సో ఇది 60 రూపీస్ ఉంది, మేబీ అక్కడ ప్రైస్ తగ్గుతూ ఉండొచ్చు, నాకు గుర్తులేదు. సో ఇదేంటంటే జస్ట్ మనం ఓపెన్ చేసి వాష్రూమ్స్ లో కానీ మనకి ఎక్కడైనా ఫ్రెష్ స్మెల్ రావాలి అంటే ఇంట్లో కానీ వాష్రూమ్ లో కానీ ఎక్కడైనా ఇది పెట్టుకుంటే చాలా 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 మంచి అరోమా వస్తుంది రూమ్ లో, చాలా బాగుంటది. నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో ఇది కొంచెం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటది. సో ఇదొకటి చాలా అఫోర్డబుల్ అండ్ వెరీ గుడ్ వన్. సో ఇంకా చాలా గ్రాసరీస్ తీసుకున్నాను, బట్ వీడియో చాలా పెద్దగా అవుతుంది అని చెప్పేసి గ్రాసరీస్ కన్నా ఎక్కువ నేనే ఈరోజు మీతో ముచ్చట్లు పెట్టినాను. సో ఇవన్నమాట నేను డిమార్ట్ లో తీసుకున్నవి. అండ్ ఇవి కాకుండా నేను వేరే గ్రాసరీస్ కూడా వేరే చోట్ల నుంచి తీసుకుంటానని చెప్పాను కదా.
మనం హెల్తీగా ఉండటానికి, వెయిట్ లాస్ అవ్వటానికి హెల్తీ చాయిసెస్ అన్ని చోట్ల అంత ఈజీగా యాక్సెసిబుల్ ఉండవు కాబట్టి సో నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను. ఆ హాల్ ఇందులోనే పెడితే చాలా పెద్దగా అయిపోతుంది, మీరు వీడియో చూసుకుంటూ నిద్ర కూడా పోతారని చెప్పేసి ఇందులో పెట్టట్లేదు. సో స్టే ట్యూన్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంత ఓపిక్గా నా ముచ్చట్లను భరించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.